హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కృపా నేచర్ వరల్డ్. చూడండి, ఇప్పుడు మీకోసం సరికొత్త క్రీపర్ చూపిస్తున్నా. ఇదేంటో తెలుసా? ఈ ఫన్నల్ టైప్ ఫ్లవరింగ్, ఈ క్రీపర్, ఈ లీవ్స్ ఇవన్నీ చూస్తే మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఏంటది? ఐపోమియా పర్పురియా. అమ్మో, ఏదో అనుకుంటున్నారా? అది సైంటిఫిక్ నేమ్ అండి. దీని పేరు మార్నింగ్ గ్లోరీ. చూసారా? యాక్చువల్గా మేము ఈవినింగ్ షూట్ చేస్తున్నాం. మార్నింగ్ గ్లోరీ ఈవినింగ్ వరకు చాలా గ్లోరీగానే ఉంది కదా, చాలా బాగుంది. ఇది మా క్రీపర్. యాక్చువల్గా మేము పెద్ద పెద్ద ఇంటి కంటైనర్స్లో కూడా ఏం పెంచము, చాలా చిన్న వాటిలో వేసాం. ఇది ఇంతగా అయిపోయింది. చూడండి ఎంత హ్యాపీగా ఈ చల్లని గాలికి అలా అలా ఊగుతూ ఎలా ఉందో. ఇంకా మీకు చూపిస్తాను, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఓకే, అయిపోయింది కదా. ఇక్కడ చూడండి, ఇంత బంచ్ ఆఫ్ ఫ్లవర్స్లా కనిపిస్తుంది కదా. ఏంటిది అనుకుంటున్నారా? బోగన్విలియా. అదే అండి, కాగితం పూలు. ఇవి మీరు జర్నీస్ చేసేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ చూసే ఉంటారు. అసలు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ పువ్వులో లోపల ఇంకోటి ఉంటే చూసారా, వైట్ది. నాకు ఎందుకో అదైతే చాలా బాగా నచ్చుతుంది. చాలా, దానికి అసలు అందం అంటే అదే. చూడండి కలర్ ఎంత బాగుందో. దీని లీవ్స్ కూడా చాలా చాలా బాగుంటాయి, మంచి గ్రీన్ కలర్లో. చూడండి కలర్స్, వైట్, పింక్. మీకు ఇలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, వైట్ ఇలా పింక్ వైట్గా మారిపోతుంది. ఇది ఫేడ్ అయిపోవడం కాదు, దాని కలరే అంత. చాలా అందంగా ఉంది కదా. ఈ లీవ్స్ కూడా చూడండి, గ్రీన్ ఎల్లో వచ్చి చాలా అంటే చాలా బాగుంది. నేను ఒకసారి ఎక్కడో ఇంటర్వ్యూలో చూసాను, దీనికి ఎక్కువ వాటర్ వేస్తే పూసే పూల కన్నా వాటర్ లేనప్పుడే ఎక్కువ పూలు పూస్తాయంట. అది చాలాసార్లు అబ్జర్వ్ చేద్దాం అనుకున్నాను, కానీ వాటర్ లేకుండా మొక్కల్ని అలా మనం చూడలేము కదండి. అందుకనే మేము ఆ సాహసం చేయలేదు. గబుక్కున దానికి ఏమన్నా అయ్యి ఒకవేళ ఎక్కడ దాన్ని మేము కోల్పోతామో అని చెప్పి మేము అలా చేయలేదు. ఇవి ఎంతో కష్టపడి తెచ్చుకున్నటువంటి మొక్కలు అన్నమాట. అసలు ఈ మొక్కలు ఎలా వచ్చాయి మా ఇంటికి అనేది ఒకరోజు క్లియర్గా మీకు చెప్తాము. మీరు నవ్వుకుంటారు, లేకపోతే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నేను కూడా చూడాలనుకుంటున్నా. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇందులో మస్టర్డ్ కలర్ ఉంటుందండి, అది మాకు దొరకలేదు. అది కూడా అన్నీ కలిపి వేస్తే ఇంకా అందంగా వస్తుంది. ఈ రోజుకి అందం చాలా అనిపిస్తుంది. చూసారా? యాక్చువల్గా మాకు మొక్కలతో పాటు ఇంకొక అందమైన ముచ్చటైన మా తోడు, మా నీడ. చూసారా? మా క్యూటీ ఎంత క్యూట్గా ఉంది కదా. అందుకే దానికి పెట్టాం మేము క్యూటీ అనే పేరు. మేమేం చేసినా టెర్రస్ మీద లేకపోతే ఎక్కడైనా మాకు ఇది తోడు అనమాట. చూడండి, అంటే వీడియో బాగా వస్తుందా లేదా, ఒక ఇన్విజిలేటర్ లాగా ఉంటుంది. అన్నీ చూస్తూ ఉంటుంది, అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ప్రకృతిని బాగా ఎంజాయ్ చేస్తుందండి మా క్యూటీ. నిజంగా వీటి కోసం ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. అందుకే అంటారు కదా, సృష్టి ఎప్పుడు కూడా చాలా అందంగా ఉంటుందని. ఎవరైనా కూడా డిప్రెషన్లో ఉంటే నేచర్కి ఒంటరిగా వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటారు కదా. అవి ఎంత డిప్రెషన్లో ఏమొద్దు, కానీ ఎందుకో ఈ మొక్కల దగ్గర వీటి దగ్గర ఉంటే అదొక రకమైన ఆనందం వస్తూ ఉంటుంది. సృష్టి అనే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. దేవుని సృష్టి నిజంగా చాలా అద్భుతం అండి. మనం పెయింటింగ్ వేసినా కూడా ఎంత బాగా రావేమో. ఆ లైన్స్, ఆ ఫ్లవరు, వీటి బర్డ్స్ కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో. చాలా బాగుంది. ఇదండి ఈరోజు మా బోగన్విలియా, ఇంకా ఐపోమియా పర్పురియా చెప్పాను కదా, అదే మార్నింగ్ గ్లోరీ. చాలా బాగా వచ్చాయి కదా. థ్యాంక్ యూ వ్యూయర్స్, థ్యాంక్స్ ఎ లాట్. సరే మరి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.